హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యూఆర్ ఆల్ గుడ్. ఐ థింక్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. రోజుట్లాగానే ఈరోజు కూడా మనం 7th క్లాస్ సాంఘిక శాస్త్రం టెస్ట్ 16ని 30 బిట్లు, 20 బిట్లు ప్లస్ ఇంగ్లీష్ 10 బిట్స్తో అయితే మనం కండక్ట్ చేసుకోబోతున్నాం. సో 16 పాఠం పేరు వచ్చేసి రాష్ట్ర శాసనసభ చట్టాల తయారీ. సో ఈ ఎగ్జామ్ని రాయబోయే ముందు మన ఛానల్ని, టీచర్స్ ట్యాబ్ ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేదా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఎక్కువ మందిని మనం దాంట్లోకి మన యొక్క గ్రూప్లోకి యాడ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో మన టెలిగ్రామ్ ఛానల్ని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. సో దాంట్లో మీ అందరూ జాయిన్ కండి. సో దాంట్లో నెంబర్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో దయచేసి అబ్జర్వ్ చేయండి. సో మన ప్రభుత్వము రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ మనకు ఈ కొత్తగా జాబ్ చార్ట్ అనేది ఒకటి విడుదల చేయాలని మీటింగ్ అయితే కండక్ట్ చేసుకుంది. సో దాని ప్రకారంగా కొంత కదలికలు అనేవి వస్తున్నాయి. కాబట్టి మేబీ ఇప్పుడు కాకపోయినా ఒక 2-3 మంత్స్ తర్వాత అయినా మేబీ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది. సో దయచేసి మీ యొక్క ఏదైతే ప్లాన్ ఉందో, ఏదైతే మీ యొక్క ప్రిపరేషన్ ఉందో దాన్ని దయచేసి ఎక్కడా కూడా ఆపకండి, కంటిన్యూ చేస్తూ ఉండండి. సో ఓకే, మనమైతే ఎగ్జామ్కి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి. ఒక బిల్లును రాష్ట్ర శాసనసభలో విధానసభ, విధాన పరిషత్తు ఉభయ సభలు అంగీకారం పొందిన తర్వాత ఎవరి ఆమోదంతో చట్టరూపం దాలుస్తుంది? ఆప్షన్ 1 గవర్నర్ ఆమోదంతో, ఆప్షన్ 2 రాష్ట్రపతి ఆమోదంతో, ఆప్షన్ 3 ముఖ్యమంత్రి ఆమోదంతో, ఆప్షన్ 4 మంత్రి మండలి ఆమోదంతో. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ 1 గవర్నర్ ఆమోదంతో చట్టరూపం అయితే దాలుస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద సెకండ్ క్వశ్చన్. సాధారణ బిల్లును రాష్ట్ర విధానసభలో ప్రవేశపెట్టినప్పుడు విధానసభ ఆమోదం పొందిన తర్వాత ఆమోదించేవారు? ఆప్షన్ 1 గవర్నర్, ఆప్షన్ 2 ముఖ్యమంత్రి, ఆప్షన్ 3 విధాన పరిషత్, ఆప్షన్ 4 శాసన మండలి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ విధాన పరిషత్. విధానసభ ఆమోదం పొందిన తర్వాత ఆమోదించే వాళ్ళు విధాన పరిషత్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద థర్డ్ క్వశ్చన్. విధాన పరిషత్ బిల్లును మొదటిసారిగా 3 నెలలలోపు ఆమోదించాలి. అయితే రెండవసారి ఎన్ని నెలలలోపు ఆమోదించాలి? ఆప్షన్ 1 1 నెలలోగా, ఆప్షన్ 2 2 నెలల్లోగా, ఆప్షన్ 3 4 నెలల్లోగా, ఆప్షన్ 4 5 నెలల్లోగా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1 నెలలోగా. విధాన పరిషత్ బిల్లును మొదటిసారిగా 3 నెలలలోపు ఆమోదించాలి. అయితే రెండవసారి మాత్రం 1 నెలలోపు ఆమోదించాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద థర్డ్ క్వశ్చన్ అయిపోయింది. ఫోర్త్ క్వశ్చన్. విధాన పరిషత్ గరిష్టంగా ఎన్ని నెలలలోపు తన అభిప్రాయాన్ని తప్పనిసరిగా తెలియజేయాలి? ఆప్షన్ 1 4 నెలలు, ఆప్షన్ 2 5 నెలలు, ఆప్షన్ 3 6 నెలలు, ఆప్షన్ 4 12 నెలలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ 1 4 నెలలు. విధాన పరిషత్తు గరిష్టంగా 4 నెలలలోపు తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద ఫిఫ్త్ క్వశ్చన్.
ఆర్థిక బిల్లు విషయంలో విధాన పరిషత్ తన అభిప్రాయాన్ని ఎన్ని రోజుల్లోపు విధానసభకు తెలియజేయాలి? ఆప్షన్ 1 16 రోజులు, ఆప్షన్ 2 15 రోజులు, ఆప్షన్ 3 14 రోజులు, ఆప్షన్ 4 13 రోజులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ 14 రోజులు. ఆర్థిక బిల్లు విషయంలో విధాన పరిషత్తు తన యొక్క అభిప్రాయాన్ని 14 రోజుల లోపల విధానసభకు తెలియజేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 6th క్వశ్చన్. ధూమపానం నిషేధం ఆరోగ్య పరిరక్షణ చట్టం చేయబడిన సంవత్సరం? ఆప్షన్ 1 1999, ఆప్షన్ 2 2000 సంవత్సరం, ఆప్షన్ 3 2001 సంవత్సరం, ఆప్షన్ 4 2002 సంవత్సరం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ 2001 ఆరోగ్య పరిరక్షణ చట్టం ధూమపాన నిషేధం అనేది చేయబడింది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 7th క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ నీరు భూమి మొక్కల పరిరక్షణ చట్టం 2002లో చేసింది. అయితే ఈ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం? ఆప్షన్ 1 ఏప్రిల్ 17, 2002, ఆప్షన్ 2 ఏప్రిల్ 19, 2002, ఆప్షన్ 3 ఏప్రిల్ 30, 2002, ఆప్షన్ 4 ఏప్రిల్ 29, 2002. సో కరెక్ట్ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ ఏప్రిల్ 17, 2002లో ఈ చట్టం అయితే అమల్లోకి వచ్చింది. నీరు భూమి మొక్కల పరిరక్షణ చట్టం అమల్లోకి వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 8th క్వశ్చన్. APWALTA విస్తరించండి. ఏపీ వాల్టా విస్తరించండి. ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్ హెల్త్ ల్యాండ్ అండ్ ట్రీస్ అథారిటీ, ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్ వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ అథారిటీ, థర్డ్ వన్ ఆంధ్రప్రదేశ్ వర్క్ ల్యాండ్ అండ్ ట్రీస్ అథారిటీ, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్ వేస్ట్ ల్యాండ్ అండ్ ట్రీస్ అథారిటీ. సో కరెక్ట్ ఆప్షన్ ఎంచుకోండి, కామెంట్ చేయండి. So the answer is second one AP Andhra Pradesh Walta WAL Water Land and Trees Authority. So 2002 ఇందాక చెప్పుకున్నాం. సో సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్. రాష్ట్రాలలో దిగువ సభ? ఆప్షన్ 1 శాసనసభ, ఆప్షన్ 2 విధాన పరిషత్, ఆప్షన్ 3 విధానసభ, ఆప్షన్ 4 కార్యనిర్వాహక శాఖ. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ రాష్ట్రాలలో దిగువ సభ శాసనసభ. సో నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ స్క్రీన్ మీద. ఆంధ్రప్రదేశ్ ధూమపాన నిషేధం దీనిని అనుసరించి బహిరంగ ప్రదేశాలలో, ప్రభుత్వ సంస్థలలో, ఆఫీసులలో, వాహనాలలో పొగ తాగడం నిషేధం. ఈ చట్టం ఉల్లంఘనకు పాల్పడితే ఆప్షన్ 1 100 నుండి 2000 జరిమానా, ఆప్షన్ 2 100 నుండి 1500 జరిమానా, ఆప్షన్ 3 100 నుండి 5000 జరిమానా, ఆప్షన్ 4 100 నుండి 1000 జరిమానా.
సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, 100 నుండి 1000 జరిమానా. నిషేధ ప్రదేశాలలో జన సంచారం ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో సిగరెట్ కానీ ధూమపానం సేవించిన యెడల 100 నుండి 1000 రూపాయల జరిమానా విధిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. మన రాష్ట్ర శాసనసభలో సభ్యుల సంఖ్య. ఆప్షన్ 1 171, ఆప్షన్ 2 174, ఆప్షన్ 3 173, ఆప్షన్ 4 175. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, 175. శాసనసభలో సభ్యుల సంఖ్య 175. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. రాష్ట్ర శాసనసభ ప్రతి సంవత్సరం కనీసం ఎన్నిసార్లు సమావేశం అవ్వాలి? ఆప్షన్ 1 2 సార్లు, ఆప్షన్ 2 ఒకసారి, ఆప్షన్ 3 3 సార్లు, ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 2 సార్లు. రాష్ట్ర శాసనసభ ప్రతి సంవత్సరం కనీసం 2 సార్లు సమావేశం అవ్వాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్ స్క్రీన్ మీద. ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు ఎంతమంది ఓటర్లు ఉంటారు? ఆప్షన్ 1 1,50,000, ఆప్షన్ 2 1,60,000, ఆప్షన్ 3 1,70,000, ఆప్షన్ 4 1,80,000. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్లో తెలపండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, 1,70,000 ఓటర్లు, సుమారుగా 1,70,000 ఓటర్లు నియోజకవర్గంలో ఉంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్ స్క్రీన్ మీద. సాధారణంగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? ఆప్షన్ 1 5 సంవత్సరాలు, ఆప్షన్ 2 2.5 సంవత్సరాలు, ఆప్షన్ 3 3 సంవత్సరాలు, ఆప్షన్ 4 6 సంవత్సరాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, 5 సంవత్సరాలు ఒకసారి జరుగుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 15th క్వశ్చన్. రాష్ట్ర శాసనసభకు పోటీ చేయడానికి కనీస వయస్సు. ఆప్షన్ 1 30 సంవత్సరాలు, ఆప్షన్ 2 25 సంవత్సరాలు, ఆప్షన్ 3 21 సంవత్సరాలు, ఆప్షన్ 4 35 సంవత్సరాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, 25 సంవత్సరాలు. కనీసం రాష్ట్ర శాసనసభకు పోటీ చేయడానికి కనీస వయసు 25 సంవత్సరాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 16th క్వశ్చన్. 2 లేదా అంతకన్నా ఎక్కువ రాజకీయ పక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆప్షన్ 1 దాన్ని పార్లమెంటరీ ప్రభుత్వం అంటారా, ఆప్షన్ 2 అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటారా, ఆప్షన్ 3 సంకీర్ణ ప్రభుత్వం అంటారా, ఆప్షన్ 4 బహుళ పార్టీల ప్రభుత్వం అంటారా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, సంకీర్ణ ప్రభుత్వం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 17th క్వశ్చన్. MLA ఎన్నికకు సంబంధించి సరికానిది. ఆప్షన్ 1 భారతదేశ పౌరుడై ఉండాలి,
ఆప్షన్ 2 25 సంవత్సరాల వయసు దాటి ఉండాలి. ఆప్షన్ 3 ఏదైనా లాభదాయకమైన ప్రభుత్వ పదవిలో ఉండాలి. ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. ఏదైనా లాభదాయకమైన ప్రభుత్వ పదవిలో ఉండాలి అనేది రాంగ్. సో ఏదైనా ఉంటే రిజైన్ అయితే చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 18th క్వశ్చన్. బిల్లు చట్టంగా లేదా శాసనంగా మారిన తర్వాత ఎక్కడ అవుతుంది? ఎక్కడ అచ్చవుతుంది? ఎక్కడ ప్రింట్ అవుతుంది? సో మిస్ అయింది ప్రింట్. ఎక్కడ ప్రింట్ అవుతుంది? ఆప్షన్ 1 గజిట్, ఆప్షన్ 2 ప్రింటర్, ఆప్షన్ 3 అసెంబ్లీ, ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ గెజిట్. బిల్లు చట్టంగా మారిన తర్వాత లేదా శాసనంగా మారిన తర్వాత అది ఎక్కడ అచ్చవుతుంది అంటే గెజిట్లో అచ్చవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 19th క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ చట్ట సభలలో ఎన్ని సభలు ఉన్నాయి? ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ 2. ఆంధ్రప్రదేశ్ చట్టసభలలో 2 సభలు ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్. ఈ లెసన్కి లాస్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ చట్టసభలలో 2వ సభ ఏది? ఆప్షన్ 1 శాసనసభ, ఆప్షన్ 2 శాసన మండలి, ఆప్షన్ 3 మంత్రి మండలి, ఆప్షన్ 4 అసెంబ్లీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ శాసన మండలి. ఆంధ్రప్రదేశ్లో చట్టసభలలో 2వ సభ శాసన మండలి. సో నెక్స్ట్ మనం ఇంగ్లీష్లోకి వెళ్దాం. 21st క్వశ్చన్ స్క్రీన్ మీద. లుక్ ద క్రో డాష్ ఆన్ ద ట్రీ. ఆప్షన్ 1 సిట్, ఆప్షన్ 2 సాట్, ఆప్షన్ 3 ఈ సిట్టింగ్, ఆప్షన్ 4 వాస్ సిట్టింగ్. సో కరెక్ట్ అయినటువంటి ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ చూడండి, లుక్ అనేది కీవర్డ్స్ ప్రజెంట్ సింపుల్కి ప్రజెంట్ కంటిన్యూస్కి సింపుల్ ఇవి కీవర్డ్స్ అనమాట. సో మనము అందుకని ప్రజెంట్ కంటిన్యూస్లో ఈ సిట్టింగ్ అనేటువంటిది సింబల్. సో క్రో అనే దానికి ఈ సిట్టింగ్ ఆన్ ద ట్రీ. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్ స్క్రీన్ మీద. రాధా డాష్ రాణి వెల్. దే డాష్ ఎట్ ద క్లబ్ ఎవ్రీ సండే. ఇన్ ద డాష్ ద ఫస్ట్ ఆప్షన్ నో meat, second option knows meat, third option new meat, fourth option known meat. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. చూడండి, ఎవ్రీ సండే అనేటువంటిది
మనకి ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వస్తుంది కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్టు సింగులర్ అయితే వెర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ ఈఎస్ కానీ చేరాలి. అలాగే ఇక్కడ మీట్, సో దే మీట్ వెర్బు కూడా ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 23rd క్వశ్చన్. వెన్ ఐ కేమ్ ఇన్ ద క్యాట్ డాష్ ఇన్ మై చైర్. ఆప్షన్ 1 స్లీపింగ్, ఆప్షన్ 2 was sleeping, ఆప్షన్ 3 is sleeping, ఆప్షన్ 4 sleep. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ వాజ్ స్లీపింగ్. ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది. వెన్ ఐ కేమ్ ఇన్ ద క్యాట్ వాజ్ స్లీపింగ్ ఇన్ మై చైర్, పాస్ట్ టెన్స్లో ఉంది, పాస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 24th క్వశ్చన్. ద అర్త్ డాష్ రౌండ్ ద సన్. ఇన్ ద డాష్ ఆప్షన్ 1 మూవ్, ఆప్షన్ 2 మూవ్స్, ఆప్షన్ 3 మూవ్డ్, ఆప్షన్ 4 మూవింగ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, మూవ్స్. ఇది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్. ద ఎర్త్ డాష్ రౌండ్ ద సన్, ఇది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి. సో ద ఎర్త్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఎర్త్ అనేది సబ్జెక్టు సింగులర్లో ఉంది కాబట్టి ఇక్కడ మూవ్స్ అనేది ఎస్ కానీ ఎస్ కానీ అనేది వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్ స్క్రీన్ మీద. వైల్ ఐ డాష్ ఫర్ ద బస్ ఐ లాస్ట్ ఏ షూ. ఆప్షన్ 1 ఐఎమ్ రన్నింగ్, ఆప్షన్ 2 was running, ఆప్షన్ 3 ran, ఆప్షన్ 4 ఈజ్ రన్నింగ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is second one. While I was running for the bus I lost a shoe. So next question screen మీద 26th question. He dash a mill in this town. He dash a mill in this town. Option 1 have, option 2 has, option 3 is having, option 4 was having. So correct answer ని కామెంట్ అయితే చేయండి. So the answer is he dash a mill. ఇక్కడ హీకి, హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, హీ షీ ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ హ్యాజ్ అనేది మనం హ్యావ్ హ్యాజ్లో హ్యాజ్ పెట్టాలి. ద మిల్ ఇన్ ద టౌన్ అనేది హ్యావ్ అనేది రైట్ ఆన్సర్, హ్యాజ్ అనేది రైట్ ఆన్సర్, సెకండ్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద. ద టేబుల్ వాజ్ డాష్ for 5 rupees. In the dash option 1 lace, option 2 lane, option 3 lay, option 4 laid. So the answer is fourth one. So the answer is fourth one. చూడండి, was laid అనేది మనం ఇక్కడ సూట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 28th క్వశ్చన్. ఐ సా డాష్ లేడీ ఆన్ ద రోడ్. ఐ సా డాష్ లేడీ ఆన్ ద రోడ్. ఆప్షన్ 1 and, ఆప్షన్ 2 ఏ, ఆప్షన్ 3 ది అండ్ ఆప్షన్ 4 నో ఆర్టికల్. సో కరెక్ట్ ఆన్సర్ని చూడండి. సో the answer is third one, the. సో లేడీ గురించి స్పెషల్గా చెప్తున్నప్పుడు ఐ సా ద లేడీ ఆన్ ద రోడ్, సో ద అనేది
రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్. We studied in dash European university. Option 1 A, option 2 and option 3 the, option 4 no article. So which article is right? You can keep it a comment section. సో ఇక్కడ చూడండి, యూరోపియన్ యూనివర్సిటీ, యూరోపియన్, ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద యూరోపియన్ యూ హల్లు అనమాట, కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఏం పెట్టాలి? సో ఏ యూరోపియన్ యూనివర్సిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద లాస్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్కి. మోహన్ అండ్ సోము dash for a movie yesterday. In the dash, first go, second one went, third one going, fourth one goes. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ఎస్టర్డే ఇక్కడ వచ్చింది కాబట్టి ఆన్సర్ చూడండి. ఎస్టర్డే అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి వెంట్ అనేది పాస్ట్ ఫామ్లో రాయాలి. సో మోహన్ అండ్ సోము వెంట్ ఫర్ ఏ మూవీ ఎస్టర్డే. సో ఎగ్జామ్ అయితే ఫినిష్ అయింది. మీకు వచ్చిన మార్కుల్ని కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మన వీడియోస్ని పాత ఎవరైనా చూడకపోతే దయచేసి మళ్ళీ సెకండ్ టైం ఒకసారి చూడండి, రిపీట్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ థాట్ఫుల్ డే.